ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ పులావ్. సింపుల్గా టేస్టీగా పిల్లల లంచ్ బాక్సులకు యూజ్ అయ్యే వెజ్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటికి కావాల్సిన పదార్థాలు: బఠానీ, చిన్న సైజు క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, క్యాప్సికమ్ ముక్కలు, ఒక పెద్ద సైజు బంగాళదుంప, మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, పుదీనా, మిర్చి 5 నుంచి 6, కొత్తిమీర, స్వీట్ కార్న్, హోల్ బిర్యానీ స్పైసెస్, అరగంట సేపు నానబెట్టుకున్న రైస్. ఇప్పుడు మందపాటి గిన్నెను పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని ఆయిల్లో వేయించుకోవాలండి. తర్వాత 1 కప్పు ఆనియన్ వేసుకొని ఆనియన్స్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలపాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు, బఠానీ, కార్న్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు అంటే 3 టేబుల్ స్పూన్ పెరుగు, అరబద్ద నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కసూరి మేతిని వేసుకొని బాగా కలపాలండి. ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అనేది వెజ్జెస్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముందుగా మరిగించిన వేడి నీళ్ళను 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లోని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని బాగా తిప్పి మూత పెట్టుకోవాలండి. మధ్యలో కదుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ చక్కగా ఉడికేంత వరకు నిదానంగా ఉడికించాలి. రైస్ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.